కొంతమంది బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితోని రహస్యంగా సమావేశం అవుతున్నారని మొన్నట్ల ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టిగానే ఫైర్ అయ్యిండు కదా. ఇక ఇయాల సుతం సొంత పార్టీ లీడర్ల మీద బగ్గనే గరానికి వచ్చిండు. మరి ఆయనకు గంత కోపం ఎందుకు వచ్చిందో, రాజాసింగ్ ఏమన్నాడో ఓపారి మీరు కూడా చూడండి. వచ్చింది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో కొంతమంది ఫాల్తుగాలు పార్టీ నుంచి వెళ్ళిపోతే 100% గవర్నమెంట్ బీజేపీదే వస్తుంది. ఇన్నరా కొంతమంది ఫాల్తుగాళ్ళు పార్టీ నుంచి పోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందట. ఇప్పటికే కొంతమంది బీజేపీ లీడర్ల మీద రాజాసింగ్ సారు ఫైర్ ఇస్ ద ఫైర్ అవుతున్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతోన కొంతమంది అంటగాగుతున్నారు. అసొంటోళ్లు చేయబట్టే రాష్ట్రంలో బీజేపీ బలపడతలేదు. అసొంటి లీడర్లు బయటికి పోతే బరాబర్ బీజేపీ అధికారంలోకి వస్తుందని అనబట్టిండు. ఇక ఇది వరకు మతాల మధ్య చిచ్చు పెట్టినట్లు మాట్లాడిండని చెప్పి రాజాసింగ్ ను పార్టీల నుంచి సస్పెండ్ చేసిరు. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు కొంతమంది బీజేపీ లీడర్లు పట్టుబట్టి మళ్ళా టికెట్ ఇప్పితే ఎమ్మెల్యేగా గెలిచిండు. అప్పటి సంది అంటిముట్టనట్టే ఉంటున్న రాజాసింగ్ సాబు సందు దొరికినప్పుడల్లా పార్టీ లీడర్లను గట్టిగానే అరుచుకుంటున్నాడు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే పువ్వు పార్టీలా ఇప్పుడు రాజాసింగ్ మాటలు పెద్ద దుమారమే అవుతున్నాయి. మరి రాజాసింగ్ చెప్పినట్టు పువ్వు పార్టీలో ఉన్న ఆ బ్లాక్ షీప్స్ ఎవల్లో ఆ పార్టీ నాయకులే చెప్పాలి. నిజంగానే ఉంటే మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో, లేకుంటే పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాజాసింగ్ మీద చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.